తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని చాలా ఆవేశపూరితంగా ప్రకటన చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. దీంతో గాజు గ్లాస్ పార్టీ రూట్ మ్యాప్ ఏంటి, ఏ ఎన్నికతో ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతారు, జీహెచ్ఎంసీ ఎన్నికలే తొలి టార్గెట్ అన్న ఆసక్తికర చర్చతో పాటు తెలంగాణలో సేనకు నాయకత్వం వహించేది ఎవరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా ఏపీ పాలనలో బిజీగా ఉంటున్నారు పవన్. మరి తెలంగాణలో పార్టీని నడిపించే డ్రైవర్ ఎవరు? ఇక్కడ ఎవరికి నాయకత్వ పగ్గాలు అప్పగించబోతున్నారు? ప్రచారంలో ఉన్న ఆ లీడర్ ఎవరు? వాసిస్ తెలంగాణలోనూ జనసేన పార్టీ యాక్టివ్ రోల్ పోషిస్తుందని, తమతో ఎవరు కలిసొచ్చినా రాకున్నా అవసరమైతే ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని హైదరాబాద్ వేదికగా అనౌన్స్ చేశారు పవన్. ఆ దిశగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేయాలని చూస్తున్నారట అధినేత. అందుకోసం పార్టీ కమిటీల నియామకాన్ని ముమ్మరం చేశారట. కమిటీల ఏర్పాటుతో పాటు అనుబంధ శాఖల అధ్యక్షుల నియామకం కూడా జరిగిపోయిందట. ఇదంతా ఒకెత్తైతే తెలంగాణలో పార్టీని సమర్థవంతంగా నడిపించే జనసేనాని కోసం వెతుకుతున్నారట పవన్. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బిజీగా ఉంటున్నారు. దీంతో తెలంగాణలో పార్టీ పటిష్టానికి ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నారు. ఇకపై ఆ లోటు కనిపించకుండా నాయకత్వాన్ని ఎంపిక చేసి పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారట పవన్. క్యాడర్ లీడర్ని సమన్వయం చేయటం, చురుగ్గా పార్టీ కార్యక్రమాలు చేపట్టేలా దిశానిర్దేశం చేయనున్నారు. దాంట్లో ఒకరి పేరు ప్రధానంగా వినపడుతోంది. అతనే గడల శ్రీనివాసరావు. రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్. గతంలో బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. పాలిటిక్స్లోకి రావాలని గడల శ్రీనివాసరావు కూడా గట్టిగానే ప్రయత్నం చేశారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్లారు. కరోనా సమయంలో సేవలు అందించిన పేరు కూడా ఉంది. గత ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున టికెట్ వస్తుందని ఆశించారు. కానీ చివరి నిమిషంలో తారుమారు కావడంతో కొన్ని రోజులుగా పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన గడల సొంత సేవా కార్యక్రమాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. రాష్ట్రంలోనూ అందరికీ తెలిసిన వ్యక్తే. పరిపాలనపై, పాలిటిక్స్పై అవగాహన కూడా ఉంది. అలాంటి గడల శ్రీనివాస్కు తెలంగాణ జనసేన అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీలో చర్చ నడుస్తోందట. దీనిపై పార్టీ అధినాయకత్వం, రాష్ట్ర లీడర్లు ఏకాభిప్రాయానికి వస్తారా? గడలకు జనసేన తెలంగాణ బాధ్యతలు ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలోపు కొత్త అధ్యక్షుల ద్వారా ఎన్నికలకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారట.